హాస్పిటల్లో మీనా ద్వారా సంజయ్ చేసిన కుట్రని తెలుసుకొని సంజయ్కి ఊహించని షాక్ ఇచ్చిన మౌనిక. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మౌనిక ఇక ప్రెగ్నెంట్ అయ్యిందని అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక సంజయ్ అయితే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మౌనికతో అంటూ ఉంటాడు, ఏంటి ఇదంతా, నువ్వు ప్రెగ్నెంట్ అవడం ఏంటి అని అంటూ ఉంటాడు. సంజయ్, అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని అనగానే, అవును, అసలు నువ్వంటే నాకు ఇష్టమే లేదు, అలాంటిది నిన్ను ముట్టుకోకుండానే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, ఎలా అయ్యావో, ఎవరితో తిరిగావే అని మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇక మౌనిక అయితే, నోరు మూస్తారా, మీకు గుర్తులేదా, ఒకరోజు మీరు ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చారు, ఆ మత్తులోనే మనమిద్దరం కూడా ఒకటయ్యాము, మీకు అది గుర్తులేదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక సంజయ్ అయితే అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక సంజయ్కి అయితే గుర్తొస్తుంది. ఇంతలో ఇక సంజయ్ వాళ్ళ అమ్మ వస్తుంది, అలాగే నీలకంఠం కూడా వస్తారు. ఏంట్రా, ఏంటి ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు అని అంటూ ఉంటాడు నీలకంఠం. అప్పుడే ఇక సంజయ్ అయితే, ఇది ప్రెగ్నెంట్ అయ్యింది అని సంజయ్ అంటాడు. ఆ మాట విని నీలకంఠం షాక్ అయిపోతూ ఉంటాయి. సంజయ్ వాళ్ళ అమ్మ అయితే ఎంతో ఆనందపడుతూ, అమ్మ మౌనిక, నిజమేనా వీడు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునత్తయ్య అని అనగానే, చాలమ్మా, ఈ జీవితానికి ఇది చాలు, మంచి శుభవార్త చెప్పావు, నీ జీవితం ఏమైపోతుందో, వీడు ఈ జీవితం ఏమైపోతుందని ఎంతో బాధపడ్డాను, కానీ మీ ఇద్దరు ఒకటయ్యి ఈ ఇంటికి వారసునిస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది. నువ్వు నోరు మూస్తావా కాస్త అని నీలకంఠం, ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటాడు. అది నాన్న, దాన్ని నువ్వు ముట్టుకొని కూడా ముట్టుకోలేదన్నావు కదరా, మరి తను ప్రెగ్నెంట్ ఎలాగయ్యింది అని అనగానే, అప్పుడే ఏంటండి మీరు కొడుకుతో ఎలా మాట్లాడుతున్నారో మీకు తెలియడం లేదా అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి. నువ్వాగవే, వీడు చెప్పిందే కదా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా చెప్పరా అని అంటూ ఉంటే, అది నాన్న ఒకరోజు తాగిన మత్తులో అని అంటూ సంజయ్ అయితే చెప్తాడు. అప్పుడే అది విని నీలకంఠం ఇక సంజయ్తో, నా ప్లాన్ అంతా ఫెయిల్ చేసేసావు కదరా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మౌనిక అయితే, ప్లాన్ అంతా ఫెయిల్ చేశారా, ఏంటా ప్లాను అని మౌనిక అంటూ ఉంటుంది. అన్నీ నీకు చెప్పాలా, మూసుకొని లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటాడు సంజయ్. ఆ తర్వాత ఇక మౌనికని తీసుకొని సంజయ్ వాళ్ళ అమ్మ అయితే లోపలికి వెళ్తుంది. అప్పుడే ఇక, అమ్మ మౌనిక, నిజంగా ఎంతో శుభవార్త చెప్పావమ్మా, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తప్పుడు రిపోర్ట్స్ని సృష్టించి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని మీ మావయ్య ప్లాన్ చేశాడు, కానీ ఆ భగవంతుడు నువ్వు ఇంటి కోడలుగానే ఉండాలని ఇలా నీ కడుపు పండించాడమ్మా అని అంటూ ఉంటే అప్పుడు ఇక మౌనిక కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. కనీసం పుట్టిన కూతుర్నో కొడుకునో చూసుకొని ఆయనలో మార్పు వస్తే చాలత్తయ్య, మా వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు అని అంటూ ఉంటుంది మౌనిక. అవునమ్మా, నిజంగా అందరికీ ఇది శుభవార్తే అని అంటూ ఉంటుంది సంజయ్ తల్లి అయితే. రే, ఏంట్రా ఇది, దీన్ని ఎలా వదిలించుకోవాలని చూస్తే నువ్వేంట్రా మీదకి తద్దినంలాగా ఇప్పుడు దాన్ని ప్రెగ్నెంట్ చేసి నాకు పెద్ద సమస్యను తీసుకొచ్చావు, ఇప్పుడు దీన్ని వదిలించుకోవడం ఎలాగిరా అని అంటూ ఉంటే అప్పుడు ఇక సంజయ్ అయితే, నాకు అసలు ఆ కడుపు అంటేనే ఇష్టం లేదు, నేను ప్రెగ్నెంట్ మౌనిక ప్రెగ్నెంట్ అంటే నాకు అస్సలు కూడా నచ్చడం లేదు నాన్న, నాకు ఆ బిడ్డ అవసరం లేదు అని అంటూ ఉంటాడు సంజయ్. ఇప్పుడు కడుపు తీయించుకోమంటే ఆ మౌనిక తిరగబడుతుందిరా, ఇప్పుడు ఆ మౌనిక తిరగబడి గొడవ చేస్తే ఆ తరువాత మనకే రిస్క్, అసలు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో పైకొస్తున్నాం, నాకు మినిస్టర్ పదవి కూడా ఇస్తానని హైకమాండ్ అయితే అన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు ఈ టైంలో మనం రచ్చ చేసుకోకూడదు, ఏదైనా సరే గుట్టు చప్పుడు లేకుండా చెయ్యాలి, నువ్వు మౌనికతో ప్రేమగా ఉంటూనే నటించు, రేపు హాస్పిటల్కి చెకప్ అని చెప్పేసి తీసుకువెళ్ళు, అక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఉంటారు, ఆ డాక్టర్తో ముందు అన్నీ నేను చెప్తాను, అప్పుడు తను ఇంజెక్షన్ ఇస్తుంది, తను నీకు సంబంధం లేకుండానే అసలు మౌనిక కూడా తెలియకుండానే ఆ ప్రెగ్నెంట్ పోతుంది అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని సంజయ్ అయితే, ఆ పని చేయనన్నా, లేకపోతే అసలు నేను ఇది వినలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక సంజయ్ అయితే హాస్పిటల్కి మౌనికని తీసుకువెళ్తాడు.
మౌనికని తీసుకువెళ్ళి నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను, డాక్టర్తో మాట్లాడతాను అని అంటూ ఉంటాడు. అప్పుడే సంజయ్ అయితే ఎక్కడైతే మీనా చెల్లెలు పనిచేస్తుందో అదే హాస్పిటల్కి అయితే మౌనికని తీసుకువెళ్తాడు. ఇక మౌనిక అలా కూర్చొని ఉంటుంది. ఇంతలో సుమతి అయితే వస్తుంది. సుమతి అయితే మౌనికని చూస్తుంది. మౌనిక అని అనుకుంటూ ఉండగానే పక్కనే ఇక డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు సంజయ్. ఇంతలో ఇక ఒక ఫైల్ తీసుకురమ్మని నర్సు చెప్పడంతో మౌనికతో తర్వాత మాట్లాడతాను అని ఇక తర్వాత ఫైల్ తీసుకొని అక్కడికి వెళ్ళబోతూ ఉంటుంది సుమతి. ఇక సుమతి అలా వెళ్తూ ఉండగా డాక్టర్తో మా నాన్నగారు అన్నీ చెప్పారు కదా, గుట్టు చప్పుడు లేకుండా అసలు తనకు కూడా తెలియకుండా తన కడుపులో ఉన్న బిడ్డని కరిగించేయాలి అని అంటూ ఉంటాడు. సంజయ్ అయితే మీకు మా నాన్న డబ్బులన్నీ ఇచ్చాడు కదా అని అంటూ ఉంటే పంపించారు సార్. సరే నేను చూసుకుంటాను, తనకి ఓన్లీ టెస్ట్ చేస్తున్నాను, ఒక ట్యాబ్లెట్ రాస్తాను, అది వేసుకోమని చెప్తాను అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే తర్వాత తన ప్రెగ్నెంట్ పోయిందని వస్తే ఏమోనమ్మా నిలబడలేదేమో, అప్పటికి బలహీనంగా ఉందని చెప్పాను, నిలబడదని కూడా అంటాను, నా స్టైల్లో నేను చెప్తానులే సార్ అని డాక్టర్ అయితే అంటుంది. అదంతా విన్న సుమతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ నీచుడు మౌనిక ప్రెగ్నెంట్ పోగొట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చాడా మాయ మాటలు చెప్పి, ఇప్పుడు దీన్ని ఎలాగైనా ఆపాలి, నా ఉద్యోగం పోయినా పర్వాలేదు అని అనుకుంటూ వెంటనే మీనాకి ఫోన్ చేస్తుంది. అలా మీనాకి ఫోన్ చేసిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే ఏంటి సుమతి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునక్క నువ్వు తొందరగా రా అని అంటూ ఉంటుంది సుమతి. సరే సుమతి నేను వస్తున్నాను అని వెంటనే ఇక సుమతిని నువ్వు అప్పటి వరకు అక్కడ ఆపగలవా, నేను వచ్చేస్తున్నాను అని మీనా బయలుదేరుతుంది. ఇక మీనా అయితే హాస్పిటల్కి వస్తుంది. చెకప్ కని మౌనికని లోపలికైతే తీసుకువెళ్తారు. ఇక సంజయ్ ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళడంతో ఇక మీనా డైరెక్ట్గా డాక్టర్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఎవరమ్మా నువ్వు, డోరు కొట్టకుండానే ఓపెన్ చేసుకొచ్చేసావేంటి అని అడుగుతుంది డాక్టర్. అప్పుడే డాక్టర్ చంప పగలగొడుతుంది మీనా. డాక్టర్ చంప పగలగొట్టి నువ్వు అసలు ఆడదానివేనా, నీకు పిల్లలున్నారా లేదా, అసలు మౌనికకి తెలియకుండా మౌనిక ప్రెగ్నెంట్ పోగొట్టాలని చూస్తున్నావా, డబ్బుతో ఒక పసి ప్రాణాన్ని తీయాలని చూస్తున్నావా, ఛీ ఇంతకైనా ఇంత చదువు చదివావు నువ్వు, డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం, దేవుడు ఎలాగైతే కాపాడతారో డాక్టర్లు కూడా ప్రాణం పోసి కాపాడతారని అంటారు, నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని తెలీదు అని అంటూ ఉంటే అప్పుడే మౌనిక ఏంటోదినా ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడే జరిగిందంతా తెలియడంతో ఇక మౌనికకి చాలా కోపం వస్తుంది. ఇక మౌనిక మీనా బయటికి వస్తారు. ఇక బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక సంజయ్ చంప పగలగొడుతుంది మౌనిక. దాంతో ఒక్కసారి సంజయ్ అయితే షాక్ అయిపోతూ ఏయ్ అని అనగానే నోరు ముయ్, నువ్వు నా కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూస్తున్నావా, నన్ను వదిలించుకోవడానికి నీ కన్న బిడ్డనే చంపాలని చూస్తున్నావా, ఛీ ఇన్ని రోజులు నువ్వు మారుతావులే, ఆలోచిస్తావులే మంచిగా అని అనుకున్నాను, కానీ కన్న బిడ్డని చంపుకోవాలని చూస్తున్నావంటే నువ్వు ఈ జీవితంలో మారవు, నీ అంత దుర్మార్గుడు ఎవ్వరూ లేరు అని మౌనిక అయితే తన మెడలో ఉన్న తాళిని తెంపేసి నా కడుపులో ఉన్న బిడ్డతోనే నేను బ్రతుకుతాను, నీలాంటి నీచుడు అసలు నా బిడ్డకి దరిదాపుల్లో కూడా రాకూడదు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.